తిరువిడ వెందై అని ఒక దివ్యదేశం ఉందండి. 108 దివ్యదేశాలు. తిరువిడ వెందై అని ఆ క్షేత్రానికి పేరు. మిగతా చోట్ల నిత్య కళ్యాణం అనేది మనం చేస్తే వచ్చింది. మనకి ఉత్సాహం కలిగింది, స్వామికి నిత్య కళ్యాణం చేద్దాం అనుకున్నాను, చేస్తుంది. కానీ ఆ క్షేత్రంలో వరాహస్వామి గారు నిత్యము కళ్యాణం తానే జరుపుకోవాలి అని సంకల్పించుకుని చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన స్వర్ణగిరిలో అలాగే నిత్య కళ్యాణం జరుపుకోవాలి అని ఆయన సంకల్పం చేసుకున్నాడు. ఈ మండపంలో జరుపుకుంటున్నాడు. వార్షికోత్సవ కళ్యాణం ఇప్పుడు ఈవేళ జరిగేది. ఇలాంటి వార్షికోత్సవ కళ్యాణం జరిగేటప్పుడు దీన్ని చక్కగా అందరూ బయట సేవించుకోవడానికి వీలయ్యేట్టుగా దీన్ని ఆరు బయటి ప్రాంతంలో చక్కగా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది సేవించుకుంటున్నారు, కానీ చాలామంది సేవించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఒకరు కూడా మిస్ కావడానికి లేదు. ఎవ్వరికీ కూడా స్వామి కళ్యాణాన్ని సేవించకుండా వెళ్ళకూడదు అనేటటువంటి లక్ష్యంతో చక్కగా ఆరు బయట మంచి మండపాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో వార్షిక కళ్యాణం బయట, నిత్య కళ్యాణం చక్కగా మండపంలో